అత్యంత ఆదరణ పొందుతున్న నంబర్ 1 ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ. నిజాయితీగా పనిచేయవలసిన కొందరు అధికారులు డబ్బుకు ఆశపడుతున్నారు. అదే లంచానికి. ఇక్కడ చెయ్యి తడపనిదే పనులు జరగవు అంటూ బహిరంగంగానే చెబుతున్న పరిస్థితి. ఏం చేయాలో తెలియక ఎందరో అమాయక జనాలు అప్పులు తెచ్చి మరీ అధికారులకు ముట్ట చెబుతున్నారు. అయితే అచ్చం ఇలాగే లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికాడు రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్. ఇదేం పని అని ప్రశ్నించగా నోట్లో నీళ్లు నమిలాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటనతో జిల్లా ప్రజానీకం నోళ్లు తెరుస్తున్నారు. అసలు వీళ్ళు లంచం ఎందుకు డిమాండ్ చేస్తున్నారు, ఇంతకు ఏంటా స్టోరీ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక విషయానికి వస్తే జక్కిడి ముత్యంరెడ్డి అనే వ్యక్తి ధరణి పోర్టల్ నుంచి ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్నటువంటి 14 గుంటల భూమిని తొలగించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్గా ఉన్న మదన్ మోహన్ రెడ్డిని కోరాడు. కానీ ఈ అధికారి ఓ కండిషన్ పెట్టాడు. చెయ్యి తడపనిదే పని కాదని, అందుకు 8 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇక చేసేదేం లేక ముత్యం సరేనన్నాడు. ఎలాగైనా ఈ అధికారుల పని పట్టాలనుకున్న ముత్యం రెడ్డి ఇదే విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి జరిగిందంతా వివరించాడు. అయితే పక్కా పథకం ప్రకారమే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ముత్యం రెడ్డి నుంచి సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి 8 లక్షల డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇదేం పని అని ప్రశ్నించగా రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెప్పడంతో నేను డబ్బులు డిమాండ్ చేశానని తెలిపాడు. అనంతరం ఏసీబీ అధికారులు తమ ముందే జాయింట్ కలెక్టర్కి ఫోన్ చేయాలని కోరడంతో మదన్ మోహన్ రెడ్డి ఫోన్ చేయగా డబ్బులు తీసుకొని పెద్దాంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు డబ్బులు తీసుకొని రావాలంటూ ఫోన్లో చెప్పాడు భూపాల్ రెడ్డి. ఇక అక్కడికి చేరుకొని మదన్ మోహన్ రెడ్డి నుంచి జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి 8 లక్షల డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం ఏసీబీ ఆఫీసర్స్ జేసీ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డిని అరెస్టు చేశారు. ఆ తర్వాత భూపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించి 16 లక్షల నగదుతో పాటు కొన్ని విలువైన ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇది కొందరి అధికారుల పనితీరు. లంచం లేనిదే పని జరగదంటూ అమాయకుల నుంచి లక్షలకు లక్షలు గుంజుతూ దారుణాలకు పాల్పడుతూ లంచగొండులుగా తయారవుతున్నారు. ఇక ఇలాంటి అధికారుల పట్ల కఠిన చర్యలు తీసుకోకపోతే వీళ్ళ మాదిరి మరికొందరు అధికారులు లంచగొండులుగా మారుతారని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.